నేను ఎందుకు వచ్చేదా సహోదర లక్ష్మణ సరే రమ్ము పోదాము. తల్లి కైకాదేవి నీకు ఇదే నా వందనములు. తల్లి నా తమ్ముడు ఇప్పుడు భరతుడు లేనందున సత్యరాజ్యముని పరిపాలించమని బోధించుకు తల్లి. రామలక్ష్మణులారా అలాగే బోధిస్తాను కానీ ఒక మాట, నీ తండ్రి వరమిచ్చే నిజముగాను రామా, నీ తండ్రి వరమిచ్చే నిజముగాను రామా, నీతి మంతుడవైతే నిలుపు ఆ మాట రామా, నీతి మంతుడవైతే నిలుపు ఆ మాట రామా, నిజముగా భరతునికి రాజ్యమేలు రామా, నిజముగాను భరతునికి రాజ్యమేలు రామా, కనుక భూషములన్నీ కట్టి పెట్టు రామా, కనుక భూషములన్నీ కట్టి పెట్టు రామా, మోని వేషమున నీవు అడవికి పోవు రామా, మోని వేషమున నీవు అడవికి పోవు రామా, రామలక్ష్మణులారా ఈ మరి గిడ్డములు మరి భూషణములు ధరలించి నాకు అప్పగించి ఈ నారవస్త్రం ధరించుకొని వెళ్ళండి. తల్లి అలాగే తీర్చాను. తల్లి నేను ఇక వెళ్ళి వచ్చాను. తల్లిగారా మీకు ఇదే వందనములు. తల్లిగారా మా తండ్రి అయిన దశరథ మహారాజు మా పిల్ల తల్లికైన కైకాదేవికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసము పంపుటకు వాకును వస్తాయినట. అందుకోసమై నేను అరణ్యవాసము పోస్తున్నాను. నీ కూడలైన దానితో సుఖంగా ఉండదు. నాదిని
నన్ను విడిచిపోవడం న్యాయం కాదు. నన్ను కూడా నీ వెంబడి తీసుకెళ్ళి నా వెంబడి వచ్చిన అతి కష్టాల పాలయ్యారు. నేను ఇచ్చటనే ఉండేము. నేను ఒకటి చెప్పలను వినము. పూలపై పాదములు మోపసుకెడుని నడికారణంబున నడుసుడెట్లు చిలక పలుకులు విన్న ఉలికి పడగవునే సింహారు పడముని ఏగుటెట్లు ఎందరున్నాను సిద్ధమందు పిలితిల్లి నీవు సుధా ఎందరున్నాను సిద్ధమందు పిలితిల్లి నీవు ఒంటిగా విపిన మందుటెట్లు అంచునేంచి నిన్నిళ్ళ ఉంచిపోవా తలసి ఉన్నవాడగా సంతతముగా అత్తమామల వెడల కడభక్తితో కలిగి ఆరికి ఉపకారము చేయము మనకే సఖి నా ఎంబడి వచ్చిన అతి కష్టాల పాలయ్యావు. నీవు ఇచ్చటనే ఉండి అత్తమామల సేవ చేసు సుఖంగా ఉండము. అనయంబు రామచంద్రయని ఎడలుచో వినియోగముల చేత నిలువజాల ఉడుకునప్పుడు పడుకునప్పుడు నీదు శరణకు వచ్చుట మరువజాల మిత్రులను గగన నీదు నేను వార్తలు తెలచి గనల వార్తల చేత బ్రతుకజాల నీ తల్లి నిరతంబు నీకై నేర్చుచో నింపు చొంద వీచింపజాల సచియుండిన బ్రతికిన సకుని కనుల ఎగటనే ఉండవలనని తెల్లవారలు ఆశ పడుదురుగాన రామారాణ్యములకు నన్ను నీవిక తొలిపోగదయ్యా. దాదా ప్రాణేశ్వర పతికి సతి సతికి పతి అంటారు. నన్ను కూడా నేను నీ వెంబడి చూసుకున్నాను. సరే రాము పోయాము. అందులారా మీ తిరిగే నా వందనములు. అందులారా ఇలా పోయి వస్తారు. నా కుమారులార మీరు గానలు ధరించితిరా